ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా లాంగ్ డ్రైవ్ కార్స్ అని జూమ్ కార్స్ అని ఇలా కార్ని అటాచ్ చేయమని చాలామంది ప్రమోషనల్ వీడియోలు చేస్తారేమో, కానీ నేనైతే ఒక ట్రూ ఇన్సిడెంట్ డార్క్ ఇన్సిడెంట్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఈ భయ్య నాకు ఒక వీడియో పంపించి ఇలా జరిగింది నా ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయమని చెప్పాడు. అదేంటంటే జూమ్ కార్లో అటాచ్ చేశాడంట ఒక కొత్త కార్ కొని. ఒక 2 monthsకి ఏమో యాక్సిడెంట్ అయిందంట. వాళ్ళ పాలసీ ప్రకారం ఏంటంటే కార్ డ్యామేజ్ అయినా ఏమైనా వాళ్ళు చేయించి ఇవ్వాలి కదా. సో ఈ భయానైతే ఒక 1 year పాటు తిప్పుకుని అట్లాంటి పని చేశారు చూడండి. అవన్నీ జస్ట్ అలా లైట్గా సెట్ చేసి ఇచ్చారు. ఈ సెట్ చేయడానికి ఒక 1 year టైం ఫ్రేమ్ తీసుకున్నారు. అసలు ఈ వరస్ట్ అటాచ్ చేసే ముందర ఇలాంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి, చూసుకోండి. ఈ అటాచ్మెంట్లు సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వీటిల్లో మనకి ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఇలాంటి లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఇతను మళ్ళీ ఒక 1 lakh పెట్టి బయట అయితే మొత్తం పని అంతా చేయించుకున్నాడంట. ఈ పైన సెట్ చేసి ఇచ్చారు మొత్తం దీనికి. ఇట్లాగే ఉంటే మీ పాలసీల ప్రకారం వాళ్ళు చేయించి ఇవ్వాలి. అది ఎలా చేయించిస్తారో వాళ్ళు మెన్షన్ చేయరు కదా. అండ్ దాంతోపాటు చెప్తున్నాను కదా, ఒక ఫ్యాక్ట్ అనేది డార్క్గా ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తారు లాంగ్ డ్రైవ్ కార్స్లో అటాచ్ చేయండి లేదా జూమ్ కార్స్, నేను పేరుతో సహా మెన్షన్ చేసిన. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ డ్రైవ్ కార్స్ కూడా ఇట్లాగే కనుక చేస్తుందేమో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నడిపే వాళ్ళు అడ్డగోలుగా నడుపుతారు, వాళ్ళ కారు కాబట్టి జాగ్రత్త.